హాయ్ హలో నమస్తే. టేస్టీగా సింపుల్గా ఫాస్ట్గా అయ్యేది బగారన్నం. సో నా స్టైల్లో నేను చేసే బగారన్నం నేను ఈరోజు చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. నేను దీనికి ఎగ్స్ యాడ్ చేశాను. సూపర్గా ఉంది. నాకు అందుకే మీతో పాటు షేర్ చేసుకోవాలనిపించింది. సో అందుకే ఈరోజు మీ ముందు బగారన్నంతో వచ్చేసాను. సో ఇది ఒకసారి ట్రై చేయండి. అలాగే స్టార్ట్ చేద్దాం. నేను చూపించేవన్నీ కూడా నేను ఈరోజు యాడ్ చేసుకున్నానండి. అవే మీకు తీసుకోవాలని కాదు, మీకు ఏవైతే వెజిటేబుల్స్ అవైలబుల్ ఉన్నాయో అవన్నీ తీసుకోవచ్చు. సో నేను తీసుకున్నది కొత్తిమీర, ఇంట్లో తయారు చేసిన వెన్న, ఇది పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటో, మిల్ మేకర్, ఉల్లిపాయలు, అలాగే మీకు దగ్గరలో అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్. సో దానికి నేను ఇప్పుడు బగారన్నంకి 2 కప్స్ రైస్ తీసుకున్నాను. దాన్ని ఒకసారి వాష్ చేసుకుని అలాగే నానబెట్టుకుని ఉంచుకోవాలి. బియ్యం నీట్గా వాష్ చేసుకోండి. దాని మీద కెమికల్ పౌడర్స్ అవి మిక్స్ చేస్తూ ఉంటారు కదా. సో వాష్ చేసుకుని కొంచెం నిండా వాటర్ పోసి నానబెట్టుకోవాలి. సో ఇది నానేలోపు మనం స్టవ్ ఆన్ చేసుకొని మనం తీసుకున్న వెజిటేబుల్స్ అవన్నీ ఫ్రై చేసుకుందాం. ఓకే. సో వీటేంటంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద ప్యాన్ పెట్టుకొని అది మీరు మీ దగ్గర ఏదైతే ప్యాన్ యూజ్ చేస్తున్నారో అది నీట్గా వాష్ చేసుకోండి. నేనైతే క్యాస్ట్ ఐరన్ యూజ్ చేస్తున్నాను. సో దానికి సీజనింగ్ చేసి ముందుగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు నేనైతే బిర్యానీ మసాలాస్ ఉంటాయి కదా, అవన్నీ యూజ్ చేస్తున్నాను. వాటి పేర్లు నాకు పూర్తిగా తెలీదు. సో నేనైతే అన్నీ చూపించి మీకు వేస్తున్నాను చూడండి. సో బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాడ్ చేసుకున్నాను నేను. ఆకు, లవంగాలు, లాంగి మొగ్గలు, జాపత్రి, స్టార్ అనాస్, ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ ఒకసారి లైట్గా ఫ్రై చేసుకోవాలి. నేను ఇందులో వచ్చి కొంచెం ఆయిల్, కొంచెం వెన్న, ఈ 2 యాడ్ చేశాను. వెన్న, నెయ్యి, బటర్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఫస్ట్ నేను చిల్లీస్ 3-4 పచ్చిమిర్చి నేను యాడ్ చేసుకున్నా. అలాగే 1 కప్పు ఉల్లిపాయలు. ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఎందుకంటే నేను మళ్ళీ సపరేట్గా బ్రౌన్ ఆనియన్స్ అంటూ నేను వేయట్లేదు. సో నేను ఇవి ఏంటంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. సో నీట్గా వేయించుకోవాలి. సో ఇవి వేగేలోపు నాకు ముచ్చట చెప్పండి, మీకు బిర్యానీల్లో ఏది ఇష్టం? దమ్ బిర్యానీ ఇష్టమా, లేదంటే ఇలా బగారన్నం ఇష్టమా? బగారన్నం అయితే ఏకదమ్ అన్నట్లోకి సెట్ అవుతుందండి. సో ఇప్పుడు వీటిలోని నేను టమాటోస్ అండ్ బీన్స్, నా దగ్గర బీన్స్ అవైలబుల్గా ఉన్నాయి. బీన్స్ అండ్ క్యాబేజ్, ఇవి 2 నేను యాడ్ చేసుకుంటున్నాను. అండ్ ఆలు యాడ్ చేస్తున్నాను. వేరే ఇంకా వెజిటేబుల్స్ నా దగ్గర లేవు. సో సింపుల్గా మనకి ఏవి లేకపోయినా కానీ టేస్టీగా వచ్చేది బగారన్నం. సో అందుకనే నేను ఉన్న ఆ వెజిటేబుల్స్తో నేను యాడ్ చేస్తున్నాను. మీకు ఏవైతే అవైలబుల్ ఉన్నాయో వాటినే మీరు యూస్ చేసుకోవచ్చు. సో అలాగే ఆలు కూడా వేస్తున్నాను. నేనేమేమి వేసాను అంటే బీన్స్, క్యాబేజ్, ఆలు, ఇవి 2 ఒక హాఫ్ కప్. బీన్స్ అయితే నేను ఇంకా కొంచెం తక్కువే తీసుకున్నాను. సో వీటన్నిటితో పాటు కొంచెం పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర లాస్ట్లో వేసుకోవచ్చు, లేదా ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు, యాజ్ యూ విష్. అండ్ కరివేపాకు. సో ఇవన్నీ వేసుకుని మెల్లగా నీట్గా కలుపుకోండి. అంతే, ప్యాన్ చిన్నది కాబట్టి స్లోగా కలుపుకోవాలి. అవి మగ్గేంత వరకు ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తుందండి. సో వన్స్ అవి మగ్గిన తర్వాత మొత్తం అంతా సాఫ్ట్ అయిపోతాయి, కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అవన్నీ ఒక 5 minutes మగ్గించుకోవాలి మూత పెట్టుకొని. సో చూడండి, మనకు ముందు కనిపించినంత ఎక్కువగా ఇప్పుడు కనిపించదు, అది మొత్తం సాఫ్ట్ అయిపోయిన తర్వాత. సో ఇలా అయిన తర్వాత వీటికి కావాల్సినవి మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో అంటే ఇప్పుడు సాల్ట్, నేను కల్లుప్పు యూస్ చేస్తున్నాను. కల్లుప్పు, ఈ కల్లుప్పు అనేది మంచి టేస్ట్ని ఇస్తుందండి వంటకి. మనం పులుసుల్లోని, చారుల్లోని ఎక్కువ కల్లుప్పే యూస్ చేస్తూ ఉంటాము. ఫ్రైలు ఇవైతేనే మాత్రమే మనం సాల్ట్ యూస్ చేస్తాము. సో నేను యూస్ చేసిన కల్లుప్పు అండ్ ధనియాల పొడి 1/2 చెంచా. నేను కారం తక్కువ వేస్తున్నాను, బగారానికి ఎక్కువ కారం అవసరం లేదు. సో ఇవి కూడా వేసుకున్న తర్వాత కాసేపు కలుపుకోవాలి. నేను ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నానో అదే కప్పుతో 1 కప్పుకి 2 కప్పుల నీళ్ళు లెక్కన నేను పోస్తున్నాను. సో నేను 2 కప్స్ తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ ఆఫ్ వాటర్ పోస్తున్నాను. ఎందుకంటే మామూలుగా 1కి 1.5 ఉంటుంది. బట్ ఆ వెజిటేబుల్స్ అవి కూడా బాయిల్ అవ్వాలి కాబట్టి నేను 1కి 2 నేను మెజర్మెంట్తో వాటర్ పోసాను. సో అవి మరిగిందాక బాయిలింగ్ అయ్యేంత వరకు నేను మూత పెట్టుకున్నాను. సో ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోండి, ఎందుకంటే రైస్ వేసిన తర్వాత ఉడికాక మనం చూసుకోలేము. ఈ స్టేజ్లోనే మనం సాల్ట్ చూసుకోవాలి. సో సాల్ట్ చెక్ చేసుకుని అంతా పర్ఫెక్ట్ అనుకుంటే మీరు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి.
సో మొత్తం 2 కప్స్ ఆఫ్ రైస్ నేను యాడ్ చేస్తున్నాను. నేను హాఫ్ ఎన్ అవర్ సోక్ చేసుకున్నాను ఈ రైస్. ఎక్కువ సోక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 1 అవర్ 2 అవర్స్ కొంతమంది సోక్ చేస్తూ ఉంటారు, యాజ్ యూ విష్. బట్ బాస్మతి రైస్కి ఎక్కువ అవసరం లేదు. మనం హాఫ్ ఎన్ అవర్ 10 మినిట్స్ సోక్ చేసుకుంటే చాలు. కాకపోతే మనం బాయిల్ అయ్యేటప్పుడు లైట్గా ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకుంటే కనుక రైస్ పొడి పొడిలాడుతూ వస్తుంది. ఓకే, సో నేను రైస్ వేసుకున్నాను అండ్ మొత్తం అన్నీ మిక్స్ చేసి రైస్ దగ్గరికి అయ్యేంత వరకు మూత పెట్టుకోవాలి. సో నేను కొత్తిమీర కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకున్నాను. సో కొత్తిమీర వేసేసుకుని ఆ రైస్ ఉడికేంత వరకు మూత పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూడండి రైస్ అయిపోయింది. అడిగిన మాడకుండా ఉండాలి అంటే మనం దోశ రేపుకు ఏదైనా ఉంటుంది కదా, అది పెట్టి ఇంకొక 5 to 10 మినిట్స్ మనం బాయిల్ చేసుకుంటే కనుక అడిగిన మాడదండి, మాడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి ఎంత టేస్టీగా ఎంత డిలీషియస్గా ఉందో, మనం చూడటానికి చాలా కనువిందుగా ఉంది. సో ఇలా మీరు ఒకసారి ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి. మీ రిప్లైస్, మీ కామెంట్స్ గురించి నేను ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ ఆల్.